టఫ్ అయినా అని పట్టుకుంటాయా. పోయిన నెల 18 ఏడు నుంచి వెళ్ళిన జన్మభూమి ఎక్స్ప్రెస్ 23 బోగీల ప్యాసింజర్ల లిస్ట్ కావాలి. రోజు ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయా? నన్ను మర్డర్ చేసిన ఫీల్ అవ్వా, కానీ మోసం చేస్తే అయ్యా గా లిస్టు దొరికిందయ్యా. యాదే గా లిస్ట్ లా 20 నుండి 25 ఏండ్ల వరకున్న పెతోని పేరు అడ్రస్ బట్టుని. యాది పోరగాళ్లను కొట్టినోడు నాకు కావాలి. Nobody can escape the sino. కతే కత్రీనా ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? కత్రీనా ఎక్కడ ఉందిరా? నీకెలా తెలుసు? తన ఫ్రెండ్ ఫోన్ ఈ ఏరియాలో తిరుగుతుందని మన ఎయిర్టెల్ భాస్కర్ గారు చెప్పాడు. కత్రీనా ఎక్కడ ఉంటే హచ్చిపోకలేదంటే అక్కడ అలా ఎలా అనుకుంటావు? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటలా. అలాగా ఫాలో. పద. ఈ చూడు బాగుంది. హే సీను ఫోన్ చేశాడే, లిఫ్ట్ చేద్దాం. ఆగు వాడికో జలకిద్దాం. హలో, ఫోన్ చేసింది ఏదో వాయిస్ వింటాం కాదు గానీ ఎక్కడ ఉన్నారు? మేము చార్మినార్ దగ్గర ఉన్నా సీను. అమ్మని చార్మినార్ అమీర్పేటకి ఎప్పుడు షిఫ్ట్ అయిందో? హే వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? రే అదిగో కత్రీనా. వెంటనే వచ్చేస్తా. కత్రీనా అదేంటి అలా వచ్చావు? చూడు కత్తి, నేను ఒకటి ఫిక్స్ అయ్యా. ఇంకా భవానీ లేడు గివానీ లేడు. నిన్ను అంతగా టార్చర్ పెడతా నా కొడుకు ఎవడో చెప్పు. ఆడిని ఇంకా నేనే డైరెక్ట్ గా. ఫిగర్ కత్తిలా ఉందిరా. మా అన్న భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే కామెంట్ చేస్తారా నా కోడక్కల్లారా? అవునరా అమ్మా, మీరు పద్ధతి. ఒరే ప్రేమించానంటే ఎవరిని అనుకున్నా? డైరెక్ట్ గా భవానీ గారి పెళ్లి చేసుకోబోయామని ప్రేమించావా? ఈ రోజు నీ టైం బాగుండి నీ తనులు అరగబడ్డాయి. మరి కత్రీనా ఫ్రెండ్ ఏంటో అలా చెప్పింది? ఆ అమ్మాయి పేరు కత్తిన కైఫ్ కాదురా, శృతి. వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. శృతి నైస్ నేమ్. నాకు ఇప్పుడు ఒకటి క్లియర్ గా అర్థమైందిరా. ఏంటి? ఇన్నాళ్ళు శృతి చెప్పిన ప్రాబ్లం ఆ భవానీ గాడే. సో శృతి గాడంటే ఇష్టం లేదు. లేకపోతే ఖాళీగా ఉన్న శృతి హార్ట్ లోకి ఆర్ఈసీ ఎంటర్ అయ్యి బర్త్ కన్ఫర్మ్ చేసుకుని తన గుండెల్లో హ్యాపీగా నిద్రపోతాడు. నీకు బెర్త్ మాకు డెత్. సీన్గా యువర్ ద గ్రేట్. శృతి నా కత్తి. నువ్వేంట్రా భవానికి భయపడి వీంచొస్తుంటే అమ్మాయిలు లేకపోతాంటావు? తడిసిపోతుంది ఇక్కడ. అన్నా వాడే అన్నా. రేయ్ ఇల్లు భయపెట్టరా. భవానికి మ్యాటర్ లీక్ అయిందంటే ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా. ఇమ్రాన్ సినిమాలో వాడరా. ఇమ్రాన్ నకరాలు చేస్తున్నావు. ఆ భవన్ కాలేజ్కి వెళ్ళాను. మళ్ళా వచ్చి ముందు చంపేస్తాను. అంత భయపడటం నువ్వు అన్న మ్యాటర్లోకి ఎందుకు పోయినారా? నువ్వు అన్న మనుషుల జోలికి ఇట్లా ఎవరైనా పోయిననుకో చెప్పానికి. సరేనా? అబ్బో ఆనికి వార్నింగ్ ఏందిరా భయ్? అన్న పేరు చెప్తేనే ఉచ్చ చూసుకున్నాడు. వామ్మో భవానికి మ్యాటర్ లీక్ అయిపోయింది. నిన్ను లేపేట గ్యారెంటీ. నువ్వు అర్జెంట్ ఊరు పెట్టి పారిపోరా. అంటే ఆ భవానీ గడికి ఈ సీన్ గడి భయపడాలా? నువ్వేం రాబా ఇడికొచ్చు? అన్న టెన్షన్ లో రాబోయే తర్వాత ఒకసారి మాట్లాడతాను ప్లీజ్. అన్నా ఆడు కాలేజీలో మన కుర్రాలతో గొడవ పడితే భయపెడదాం నువ్వు రమ్మన్నావని చెప్పాను. నా గురించి తెలిసి కూడా నన్ను కలవడానికి వచ్చాడు. ఏంట్రా నీ పేరు? అన్న నా పేరు సీన్ అన్న. హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చానన్న. వచ్చిన వాడివి చదువుకోకుండా ఈ ఎక్స్ట్రా లెటరా? ఊరుగా నైవ్ ఎక్స్ట్రా ఏంటి? ఏంట్రా అన్నకి ఎదురు మాట్లాడుతున్నావు? అన్న వీడొకటి చెప్పి వాడొకటి చెప్పి ఇంకోటి చెప్పి అది విని నువ్వు నన్ను ఎక్కడ అటాక్ చేస్తాను భయంతో అసలు ఏం జరిగిందో నీకు చెప్పడానికి డైరెక్ట్ గా వచ్చానన్న. అన్న కాలేజ్ లో అడుగు పెట్టాను, దేవుడికి దండం పెట్టాను, తిరిగి చూసానో లేదో ఒక అమ్మాయిని చూసి పడిపోయానన్న.
లవ్ లో. లవ్ ఏంట్రా? ఏయ్ చెప్పరా. తర్వాత అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాను 4-5 రోజులు తిరిగానన్న విత్ ఫ్లవర్స్. బట్ వన్ ఫైన్ డే సండే ఇంకా ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నాను. ఎంతలో మన బ్యాచ్ ఇదిగో వీళ్ళే అమీర్పేట్ షాపింగ్ మాల్ లో అమ్మాయిని కమెంట్ చేసిన 4 కుర్రోళ్ళని ఎరక్కుమ్మేశారు. అప్పుడు తెలిసిందన్న నేను లవ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు, భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. వదలరావండి వదలరావండి. చెప్పరా. కొంచెం వెనక్కి. ఓకే ఎక్కడా పనన్నా? ఎందుకే భవానీ ఎవడరా అని అడిగానన్నా. నీ గురించి చెప్పారన్నా. భాష బ్యాక్డ్రాప్ అని అన్నా. నేనేది మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుని వెంటపడ్డా గానీ అబ్బో వద్దనా వద్దు. నువ్వు నీ బ్యాక్ డ్రాప్ సీన్గా డ్రాప్. ఈడెంట్లు ఇచ్చాడు కొడతాడా ఇట్టుడు. చిట్టు మనోడేమో కుర్రాళ్ళతో గొడవంటాడు, వాడేమో అమ్మాయిని చూశాడంట, ప్రేమ పుట్టిందంట, ఐ లవ్ యూ చెప్పడానికి 4-5 రోజులు తిరిగాడంట. నా గురించి తెలుసుకొని ధైర్యం చేసి నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడి చెబితే గాని ఒకడు శృతిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. ఏం పీకుతున్నారా మీరు? అంటే మనల్ని పిలిపించిన మ్యాటర్ ఇది కదా. నేనే నోడులతో ఆగేశానా? ఓ సీనుగా ఎస్కేప్. వస్తానా? రే ఇక పైన పైన కింద ఇంకేం లేదన్నా, అన్ని క్లోజ్. ఈ సీనుగాడికి పిచ్చ క్లారిటీ వచ్చేసింది. వస్తానా? రే శృతిని రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, ప్రతి క్షణం కనిపెట్టండి రా. ఎవడైనా వేషాలు వేస్తే ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా. మ్యాటర్ ఏంటంటే అన్నా శృతికి ఎవరన్నా సైట్ కొడితే వాడిని కొట్టేస్తున్నావు. ఐ లవ్ యూ చెప్తే చెయ్యో కాలే తీపిచ్చేస్తున్నావు. ఇది నీకు తెలిసిన యాంగిల్. కానీ ఇంకో యాంగిల్ ఉందన్నో. శృతి లైఫ్ లోకి సరైన మగాడు ఎవడన్నా వచ్చి ఆడు శృతికి నచ్చి శృతి వాళ్ళ లవ్ లో పడిపోతే అన్నా మనుషులకి 10 మంది కాపలా పెట్టగలవు గానీ మనసుకు పెట్టలేం కదన్నా. సో అలాంటిదని జరగకముందే ఆ పెళ్లిదో నువ్వు చేసుకోండి. వస్తా. రే సరైన మగాడు ఎవడైనా వస్తే శృతి పడిపోతారా? అన్నా ఎవడైనా ఒక అమ్మాయిని నిజంగా నిజాయితీగా లవ్ చేస్తే అది పోలీసుడు కూతురా, పొలిటికల్ లీడర్ కూతురా, బలుపునోడు కూతురా అని భయపడ్డన్నా ఎత్తుకుపోతాడు. అదే ఒక అమ్మాయి ఒకడిని నమ్మి నిజంగా మనసిస్తే గూండాగిరి అడ్డొచ్చినా, దాదాగిరి అడ్డొచ్చినా, తోపుగాలడ్డొచ్చినా, నీలాంటి పోర్టుగాలడ్డొచ్చినా తాగదన్నా. ఆడితో టీవీలు చూడట్లా, పేపర్లు చదవట్లా, ట్రెండ్ అలా ఉందన్నా, యూత్ అలా ఉందన్నా. అదన్నా మ్యాటర్. వస్తా. నువ్వు అన్నట్టు ట్రెండ్ యూత్ అలానే ఉంటే శృతిని లవ్ లో పడగొట్టరా. అన్న నేనేది నా గురించి శృతి గురించో కాదన్నా, ఇప్పుడున్న యూత్ గురించి. నాకే తెలియని డౌట్ నా ఎదురుగా చెప్పావంటే ఆ పడగొట్టే సరైన మగాడివి నువ్వేరా. శృతి పడుతుందో లేదో నాకు తెలియాలిగా. పడగొట్టరా చూద్దాం. నేనేదో చదువుకుంటాం గురుగా నూరు వచ్చానన్నా. మరీ నీకు తెలియాలంటే వేరే ఎవరినన్నా. వేరే ఎవరో కాదురా, నువ్వే కావాలి. అది నీ ప్రేమలో పడితే నిన్ను వదిలేస్తా, పడకపోతే నీ తల తీస్తా. బతకాలంటే తల కావాలి కాబట్టి ప్రేమిస్తానన్నా. 99.99% పడిపోద్దన్నా. ఎంతలో మన వాళ్ళు హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి. రేపటి నుంచి వీడి జోలికి ఎవ్వరూ వెళ్ళకండ్రా. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చా. అన్నా థ్యాంక్స్ అన్నా. వస్తా అన్నా. పడగొట్టి వస్తా అన్నా. థింగర్ నా కొడుకు పెట్టుకోగా సీన్ గడితో పెట్టుకున్నాడు. ఏందన్నా అన్ని ప్రేమించమని చెప్తున్నావు? వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా. ఒకవేళ
ఒకవేళ శృతి వాణ్ణి లవ్ చేసినా మంచిదే. ప్రేమించిన వాణ్ణి తన కళ్ల ముందే లేపేస్తే పెళ్లికి ముందే కాదు, పెళ్లైన తర్వాత కూడా పరాయి మగాడిని చూడ్డానికే కాదు తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. దానికొకడు కావాలి. వాడే వెతుక్కుంటూ నా ఇంటికొచ్చాడు.